హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. సో ఇవాళ మీ ముందుకి తీసుకొస్తున్నాను ఒక జర్నీ. సో లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ టు డెలిషియస్ స్వీట్. సో ఇవాళ మన ఇంట్లో ఏం జరిగిందంటే బ్రెడ్ అనేది మిగిలిపోవడం జరిగింది. సో ఆ బ్రెడ్ని ఏం చేయాలో మా అమ్మ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే స్వీట్ చేద్దామని చెప్పేసి మా వైఫ్ ఐడియా ఇచ్చిందనమాట. సో ఆ జర్నీని మీ అందరి ముందు తీసుకురావాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. సో ఇవాళ మనం చేస్తున్నాం డబుల్ కా మీఠా. సో డబుల్ కా మీఠా అంటే పెద్ద కాంప్లికేటెడ్ రెసిపీ కాదు ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్గా మిగిలిపోయిన బ్రెడ్ అన్ని తీసుకొని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. పీసెస్ కట్ చేసుకున్నదంతా కూడా మంచిగా పాన్లో ఆయిల్ పోసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకొని ఒక పెద్ద డేషా తీసుకొని దాంట్లో మంచిగా పాలు పోసేసుకోండి. అండ్ కావాల్సినంత షుగర్ వేసుకోండి, మీ అకార్డింగ్ టు ద స్వీట్ యూ రిక్వైర్డ్. సో ఆ తర్వాత చిన్న బౌల్ తీసేసుకొని మనకి ఆ పాలు అండ్ కస్టర్డ్ ఫ్లేవర్, మీకు ఏదైనా ఫ్లేవర్, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. సో అది తీసుకొని మంచిగా పాలల్లో కలిపేసేసుకోండి. ఆ మరిగిన పాలల్లో ఈ ఏదైతే మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ కూడా ఉందో అది యాడ్ చేసేసుకోండి. అండ్ కొంచెం లైట్గా ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ రెండింటిని మంచిగా స్టిర్ చేసుకున్న తర్వాత మనం ఐదర్ బాదం పప్పు తురుము కానీ, లేదా పిస్తా పప్పు తురుము కానీ, లేదా క్యాష్యూస్ కానీ ఏదైనా మనకు కావాల్సిన విధంగా వేసుకోవచ్చు, విచ్ యాడ్స్ మోర్ టేస్ట్ టు ద రెసిపీ. సో దెన్ మనకి చూసినట్టయితే మంచి థిక్ టెక్స్చర్ వస్తుంది. ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా దాంట్లో వేసేసుకొని బాగా ఆ బ్రెడ్ అనేది ఈ సిరప్ అంతా కూడా మంచిగా పట్టేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం కట్టేసుకొని మంచిగా బౌల్లో సర్వ్ చేసుకొని తింటే ఎమ్మీ ఎమ్మీ డబుల్ కా మీఠా రెడీ. బాయ్ ఫ్రెండ్స్, విల్ అప్డేట్ more such more content. Please do subscribe.